Back to Career Post. Today we will see about official postal articles from PO Guide Part 1 that will be helpful for GDS to MTS, Postman, PA, IPO and Group B examinations, and we will also see about the special bag versus camp bag. ఈ రోజు మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చూడబోతున్నామండి. అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ అంటే ఏంటి, అలాగే దానిలో మనకు ఉండేటువంటి క్యాంప్ బ్యాగ్ అంటే ఏంటి, స్పెషల్ బ్యాగ్ అంటే ఏంటి. చాలామంది అడుగుతున్నారు అఫీషియల్ బ్యాగ్కి క్యాంప్ బ్యాగ్కి అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ అంటే ఏంటి, ఈ క్యాంప్ బ్యాగ్ వర్సెస్ స్పెషల్ బ్యాగ్ ఏంటి డిఫరెన్స్ అనేది కూడా ఈరోజు వీడియోలో చూద్దాం అనమాట. First, the conditions laid down in clause 145 that the parcel shall not contain more than one written communication of the nature of a letter or having the character of a personal communication shall not apply to the official postal article which contains office files, provided that no one file shall contain more than one communication. ఇక్కడ మనకి అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ క్లాజ్ 145లో ఏమని చెప్పబడి ఉంటుందంటే పిఓ గైడ్ పార్ట్ 1లో పార్సల్ అనేటువంటిది మోర్ దాన్ వన్ కమ్యూనికేషన్ ఉండకూడదు. అంటే ఒక పార్సల్లో మనము ఒక లెటర్ పెట్టచ్చు, కానీ 2-3 లెటర్లు డిఫరెంట్ పర్సన్స్కి సంబంధించినవి పెట్టకూడదు అనమాట. అది ఒక రిటర్న్ కమ్యూనికేషన్ కింద ట్రీట్ చేస్తారు. కాబట్టి అందులో 145లో ఏం చెప్పబడి ఉంటుంది మనకి క్లాజ్ పిఓ గైడ్ అంటే ఒక కమ్యూనికేషన్ మించి పెట్టకూడదని ఉంటుంది. కానీ అది ఈ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్కి వర్తించదు అనమాట. అసలు అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ అంటే ఏంటి అంటే కనుక, ఏదైతే కరస్పాండెన్స్ ద్వారా ఒక ఫైల్ని ఒక గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఇంకో గవర్నమెంట్ ఆఫీస్కి కానీ వేరే బయట అదర్ దాన్ గవర్నమెంట్ టు అదర్ దాన్ గవర్నమెంట్ అనమాట, అట్లాంటివన్నిటినీ కూడా మనకి గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ టు అదర్స్ కానీ వాటిని అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ అంటారు. వాటిలో ఫైల్ అనేటువంటిది మోర్ దాన్ వన్ కమ్యూనికేషన్ నేచర్ ఉన్నవి అలౌ చేస్తారు. కాకపోతే ఆ ఫైల్స్ అన్నీ కూడా ఆఫీస్ నుంచి డిస్పాచ్ అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. వేర్ ఇన్ ద ఫైల్ హాస్ బీన్ రిసీవ్డ్ ఇన్ ద ఆఫీస్ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ బీన్ డిస్పాచ్డ్. అది అలాగే ఆఫీస్ ఫైల్స్ కంటైనింగ్ నోట్స్ అండ్ ఆర్డర్స్ ఆర్ డ్రాఫ్ట్ letters and fair copies exchanged between the government officer and his office may be sent by post as letters or packets or parcels as option of the sender. ఈ యొక్క సపోజ్ ఒక గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఇంకో గవర్నమెంట్ ఆఫీస్కి కానీ వాళ్ళ ఆఫీసులో ఇప్పుడు సపోజ్ ఆఫీసర్ వేరే చోట ఉన్నారు, ఆఫీస్ ఇక్కడ ఉంది, ఆయన ఏదో ట్రైనింగ్ డెప్యుటేషన్ ఏదో సంథింగ్ వేరే ఉన్నారు, ఆయన అఫీషియల్ ఫైల్స్ కానీ లెటర్స్ కానీ పార్సల్స్ ద్వారా ఇవన్నీ కూడా కమ్యూనికేషన్స్ని ఫైల్స్ని పంపించుకోవచ్చు అనమాట. అలాగే అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ whether the postage is prepaid or not must bear the superscription on India government service. పోస్టేజ్ పే చేసినా చేయకపోయినా కూడా అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ అన్నిటికీ కూడా ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ అనేటువంటిది రాయాలన్నమాట. ఎప్పుడు వెన్ పోస్టెడ్ బై ద గవర్నమెంట్ అఫీషియల్స్ ఆథరైజ్డ్ టు యూజ్ సర్వీస్ పోస్టేజ్ స్టాంప్స్. జనరల్గా మనకి పోస్టేజ్ స్టాంప్స్, రెవెన్యూ స్టాంప్స్ ఉంటాయి, పోస్టేజ్ స్టాంప్స్ ఉంటాయి, సర్వీస్ స్టాంప్స్ అని ఉంటాయి. 3 రకాల మనకి స్టాంప్స్ కదా. ఈ సర్వీస్ స్టాంప్స్ అంటే ఏంటనమాట, అఫీషియల్ పర్పస్ కోసము గవర్నమెంట్ ఆఫీసెస్ వాడే వాటిని సర్వీస్ స్టాంప్స్ అంటారు. అవి కూడా మనం గవర్నమెంట్కి అయినా కూడా పోస్ట్ ఆఫీస్లో అమ్ముతామన్నమాట. అవి ప్రింట్ చేసి మనకి వస్తాయి, మన వాళ్ళు పోస్ట్ ఆఫీస్కి తెప్పించుకొని మనం అవి సేల్ చేయడం జరుగుతుంది. సర్వీస్ పోస్టేజ్ స్టాంప్స్ అవి ఎవరికి సేల్ చేస్తాం, ఓన్లీ గవర్నమెంట్ అఫీషియల్స్కి మాత్రమే సర్వీస్ పోస్టేజ్ స్టాంప్స్ అనేవి సేల్ చేస్తారు. గవర్నమెంట్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి సేల్ చేయకూడదు, వేరే వాళ్ళు వాడకూడదు. సో ఈ సర్వీస్ పోస్టేజ్ స్టాంప్స్ తోటి ఆన్ సర్వీస్ అనేటువంటి మాటతోటి ఎవరు పంపించవచ్చు, అదర్ దాన్ గవర్నమెంట్ పంపించవచ్చు, అదర్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ వాళ్ళు పంపించవచ్చు. గవర్నమెంట్ ఆథరైజ్డ్ అయితే కనుక వాళ్ళు ఏం పంపించాలి, ఆన్ గవర్నమెంట్ సర్వీస్, ఆన్ ఇండియా గవర్నమెంట్ ఐజీఎస్ అంటారు. అంటే ఏంటి, ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ అనమాట. అది గవర్నమెంట్ అఫీషియల్స్. అదే కనుక ఆన్ సర్వీస్ ఎవరు పంపిస్తారంటే కనుక అదర్స్ ఆథరైజ్డ్ టు యూజ్ సర్వీస్ పోస్టేజ్ స్టాంప్స్. ఎవరైతే సర్వీస్ పోస్టేజ్ స్టాంప్స్కి ఆథరైజ్ చేయబడి ఉంటారో అదర్స్ ఇంకెవరైతే ఉంటారో వాళ్ళందరూ, అంటే జనరల్గా అది స్టేట్ గవర్నమెంట్ ఇట్లాంటివి అవుతాయి అనమాట. దిస్ సూపర్స్క్రిప్షన్ మస్ట్ బి, మన పోస్టల్ డిపార్ట్మెంట్ సపరేట్ అండి, మన పోస్టల్ డిపార్ట్మెంట్కి స్టాంప్సే అంటించక్కర్లేదు. దాన్ని ఏమంటారన్నమాట, సర్వీస్ కింద మనం పంపిస్తాము, అది వేరు. అసలు మనం అంటించము. ఇక్కడ 3 రకాలు వచ్చినాయి. ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే కనుక ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ అని పంపిస్తారు. అదే పోస్టల్ డిపార్ట్మెంట్ అయితే ఏమీ అంటించకుండా పంపిస్తుంది, సర్వీస్ కవర్స్లో పెట్టి. అలాగే ఎవరైతే
ఇతరులు ఆథరైజ్ చేయబడి ఉంటారో, అది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే పిఎస్యూ కావచ్చు, ఇంకెవరైతే ఆథరైజ్ చేయబడి ఉంటారో సర్వీస్ పోస్టేజ్ స్టాంప్స్, వాళ్ళు ఆన్ సర్వీస్ అని పంపించాలి. అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే సూపర్స్క్రిప్షన్, హెడ్డింగ్ అంటాం కదా, సూపర్స్క్రిప్షన్ అంటే హెడ్డింగ్ మస్ట్ బి సపోర్టెడ్ బై ది సిగ్నేచర్ అండ్ అఫీషియల్ డిజిగ్నేషన్ టు బి ఎంటర్డ్ ఇన్ ద లోవర్ లెఫ్ట్ కార్నర్ అదర్ ఆర్టికల్స్ ఆఫ్ the officer who sends the article or the head clerk or superintendent of office or responsible officer to whom the dispatching is assigned to. ఇక్కడ ఏంటంటే మరి మామూలు ఆర్టికల్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కనుక మనకు తెలుసు సెండర్ అడ్రస్ అనేది లోవర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాస్తారని. ఇక్కడ ఒక డెసిగ్నేషన్ రబ్బర్ స్టాంప్ అయితే కొట్టాలి, ఆ రబ్బర్ స్టాంప్ మీద సంతకం అయితే పెట్టాలన్నమాట. ఎవరు పెట్టాలి? హెడ్ క్లర్క్ కానీ, సూపరింటెండెంట్ కానీ, ఆఫీసర్ కానీ, ఎవరైతే ఈ యొక్క డిస్పాచింగ్ వర్క్కి ఎంట్రెస్ట్ చేయబడతారో అక్కడ వాళ్ళు సంతకం పెట్టాల్సి ఉంటుంది. అలాంటి వాటిని మాత్రమే మనము ఈ యొక్క సర్వీస్ అఫీషియల్ ఆర్టికల్స్ కింద అలౌ చేస్తాము. నెక్స్ట్, అన్పెయిడ్ అండ్ ఇన్సఫిషియెంట్లీ పెయిడ్ ఆర్టికల్స్. ఇందాక మనము చూసినప్పుడు ఇక్కడ గమనిస్తే కనుక ఇవ్వండి, ప్రీపెయిడ్ ఆర్ నాట్ అన్నారు. ప్రీపెయిడ్ అంటే మనకు తెలుసు డబ్బులు కట్టి పంపించడం సర్వీస్ పోస్ట్. మరి ఈ నాట్ ఏంటి అంటే ప్రీపెయిడ్ చేయకుండా కూడా పంపించవచ్చా, పంపిస్తే ఏమవుతుంది, అన్పెయిడ్ పడద్దు కదా అనేటువంటిది ఇప్పుడు చూద్దాం అన్నమాట. ఇందులో ఏంటంటే అన్పెయిడ్ ఆర్ ఇన్సఫిషియెంట్లీ పెయిడ్ అంటే అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్కి అన్పెయిడ్ పడితే ఏమవుతుంది, నార్మల్ ఆర్టికల్స్కి అఫీషియల్ ఆర్టికల్స్కి తేడా ఏంటి అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూద్దాం. ఆన్ అన్ అన్పెయిడ్ ఆర్టికల్ లెటర్ కార్డ్ లెటర్ ఆర్ ప్యాకెట్ ద ప్రీపెయిడ్ రేట్. అంటే ఇప్పుడు సపోజ్ మీకు అది టేబుల్లో కూడా వేసి చూపిస్తాను నేను. ఈ ఇన్సఫిషియెంట్లీ అంటే తక్కువ పడడము, అన్పెయిడ్ అంటే పూర్తిగా కట్టపోవటం. ఇప్పుడు కనుక అన్పెయిడ్ అనుకోండి, లెటర్ కానీ పోస్టేజ్ కానీ కార్డు కానీ ప్యాకెట్ కానీ చేస్తే ప్రీపెయిడ్ రేట్ అంటే సపోజ్ 5 రూపాయలు కవర్ పంపించాడు అన్వలప్ అంటే 5 రూపాయలు వేయాలి దాని మీద, కానీ ఏమి వేయకుండా పంపించాడు అంటే జీరో, దాని మీద ఏమి వేయకుండా పంపించేశారనుకోండి ఆన్ ఐజీఎస్ అని చెప్పేసి కింద రబ్బర్ స్టాంప్ ఉండి సంతకంతో వస్తే అప్పుడు ప్రీపెయిడ్ రేట్ 5 రూపాయలు మాత్రమే వసూలు చేస్తాం, డబుల్ ది రేట్ అయితే వసూలు చేయం. నార్మల్ వాటికి ఏం చేస్తాము, 5 రూపాయలది అంటించకుండా పంపిస్తే 10 రూపాయలు వేసి అన్పెయిడ్ కింద తీసుకుంటాం. కానీ అఫీషియల్ ఆర్టికల్స్కి మట్టికి ఎంత అయితే కట్టాలో అంతే తీసుకుంటాం, ఎందుకంటే అది గవర్నమెంట్ కాబట్టి. ఆన్ ఇన్సఫిషియెంట్లీ పెయిడ్ పోస్ట్ కార్డ్ లెటర్ ఆర్ ప్యాకెట్, ఇట్లా ఇన్సఫిషియెంట్లీ పెయిడ్ పోస్ట్ కార్డ్ కానీ లెటర్ కానీ ప్యాకెట్ ఉంటే ద డెఫిషియన్సీ ఎంత తక్కువ అయితే అంత. ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపాయల ఎన్వలప్ కవర్ ఉంది, దానిలో 3 రూపాయలే కట్టాడు, 3 రూపాయల స్టాంప్ అంటించారనుకుందాం, మిగతాది ఎంత డిఫరెన్స్ 2 రూపాయలు. ఆ 2 రూపాయలు మాత్రమే మనం అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ తీసుకుంటాం. అదే కనుక బయట అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ కాకుండా నార్మల్ ఆర్టికల్ కనుకోండి ఏం చేస్తాం మనం, డబుల్ ద రేట్ వేస్తాం. అంటే డబుల్ ద డెఫిషియన్సీ 2 రూపాయలు తగ్గింది కాబట్టి 2 + 2 4 రూపాయలు వేస్తాం. కానీ ఇక్కడ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్కి ఎంత తగ్గితే ఆ 2 రూపాయలు మాత్రమే తీసుకుంటాం అనమాట. ఇన్ కేసెస్ వేర్ ఇట్ ఈస్ నాట్ thought advisable to entrust postage stamps to the subordinate official who has to correspond with the or to send returns to a superior may be allowed by his superior to post him official articles other than parcels without prepaying the postage stamp. ఇప్పుడు ఎవరికైనా కానీ సబార్డినేట్ అంటే జనరల్గా ఎంటీఎస్ క్యాడర్లో ఉంటారు కదా, స్టేట్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళ స్టాంప్స్ వాళ్ళ యొక్క లెటర్స్ని పంపించేటప్పుడు ఈ సబార్డినేట్ ఆఫీస్కి ఇస్తే ఇతని స్టాంపులు చాలా పంపిస్తున్నాం 10,000 20,000 అతను సరిగ్గా అంటిస్తాడో లేదో అనేటువంటి డౌట్ ఉంటే కనుక ఏం చేస్తారన్నమాట, అన్పెయిడ్ కింద కూడా పంపించవచ్చు. ఇప్పుడు అన్పెయిడ్ కింద పంపించిన డబ్బులు కట్టకుండా పంపించినా కూడా రెండు ఒకటే, ఎందుకంటే మనం డబుల్ ద డెఫిషియన్సీ అయితే వేయట్లేదు కాబట్టి. సో అలా వితౌట్ ప్రీపేయింగ్ పోస్టేజ్ స్టాంప్ కూడా వేయొచ్చు అనమాట. ఎక్కడ ఏది కన్వీనియంట్ ఉంటే అది తీసుకోవచ్చు అనమాట. అది రిసీవింగ్ ఆఫీస్ దగ్గర మనం పేమెంట్ తీసుకుంటాం. ద ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఆన్ పార్సల్స్ ఈజ్ కంపల్సరీ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ యొక్క అన్పెయిడ్ సిస్టమ్ అనేటువంటిది మిగతా వాటికి ఉంది, లెటర్స్కి పోస్టేజ్కి ప్యాకెట్కి ఉంది, కానీ పార్సిల్కి లేదు. కాబట్టి పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఆన్ పార్సల్స్ ఈజ్ కంపల్సరీ. పార్సిల్స్ మట్టికి పోస్టేజ్ ఉంటే మాత్రం చేతనే అది బుక్ చేస్తాం అనమాట, పంపిస్తాము. ఆర్డినరీ పార్సల్స్ అయినా కూడా. అఫీషియల్స్ ఎంటైటిల్డ్ టు యూజ్ సర్వీస్ స్టాంప్స్. ఎవరెవరికి ఈ సర్వీస్ స్టాంప్స్ ఎంటైటిల్డ్? ఇందాక చూసాం కదా, సర్వీస్ స్టాంప్స్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళకి ఆన్ సర్వీస్ అని రాయొచ్చు అనే మాట చూసాము. అసలు ఈ ఆన్ సర్వీస్ అని రాయదగ్గ వాళ్ళు, అలాగే సర్వీస్ స్టాంప్స్ ఇవ్వదగ్గ వాళ్ళు ఎవరు అంటే వీళ్ళు, ఆల్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ ఎక్సెప్ట్ దోస్ హు ఆర్ ఆన్ లీవ్ ఆర్ హ్యావ్ రిటైర్డ్ ఫ్రమ్ ద
సర్వీస్. గవర్నమెంట్ అఫీషియల్స్ అందరికీ కూడా ఈ సర్వీస్ స్టాంప్స్ అనేటువంటివి ఇవ్వచ్చు. ఇక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే ఆఫీసర్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆఫీస్ పర్పస్ కోసం వాడే సందర్భంలో మాత్రమే ఈ సర్వీస్ స్టాంప్స్ వాడాలి. నార్మల్గా ఏదో నా ఉత్తరం పంపిస్తానంటే అది వాడకూడదు. నెంబర్ 1 పాయింట్ అది. నెంబర్ 2 ఏంటంటే ఎవరెవరికి ఇవ్వచ్చు గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే ఎవరైతే లీవ్లో లేరో, ఎవరైతే రిటైర్ కాబడలేదో సర్వీస్ నుంచి వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఇక్కడ క్వశ్చన్ రావచ్చు అనమాట, ఈ సర్వీస్ స్టాంప్స్ ఈ కింది వాళ్ళల్లో ఎవరికి ఇవ్వచ్చు అనేటువంటిది వచ్చినప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ ఆన్ లీవా, గవర్నమెంట్ అఫీషియల్స్ రిటైర్డ్ ఫ్రమ్ సర్వీసా, లేకపోతే ఇంకో ఏదో ఒకటి ఇచ్చేసేసి దానిలో మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు. ఈ గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళకి ఇవ్వకూడదు అనమాట. పర్సన్స్ హూ ఆర్ ఎంటైటిల్డ్ బై రూల్స్ మేడ్ అండర్ ది సెక్షన్ 60 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951 ఆర్ పబ్లిక్ సర్వెంట్స్ హూ ఆర్ ఎంటైటిల్డ్ బై రూల్స్ మేడ్ అండర్ క్లాజ్ D ఆఫ్ సబ్సెక్షన్ 169 of the Act to give their votes by the postal ballot, provided the articles posted by them relate solely to the giving of such vote. So ఇక్కడ మనకేంటనమాట, పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి మనం ఓట్లు వేయాలనుకుంటున్నాము పోస్టల్ బ్యాలెట్ ద్వారా. అవి ఇక్కడ మనకి ఈ యొక్క సర్వీస్ స్టాంప్స్ ద్వారా పంపించుకోవచ్చు అనమాట. సర్వీస్ స్టాంప్స్ ద్వారా ఏమేమి పంపించుకోవచ్చు, పోస్టల్ బ్యాలెట్ పంపించుకోవచ్చు. కానీ గవర్నమెంట్ అఫీషియల్స్కి ఉంది, కానీ లీవ్లో ఉన్న వాళ్ళకి, రిటైర్ ఉన్న వాళ్ళకి లేదనమాట. ఇట్లా క్వశ్చన్ తయారవడానికి ఉంటుందన్నమాట. లీవ్లో ఉన్న అఫీషియల్కి, రిటైర్మెంట్ అఫీషియల్కి, పోస్టల్ బ్యాలెట్కి ఆల్ ఆఫ్ ది అబోవ్ అని ఇవ్వచ్చు. అప్పుడు ఏంటి ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి కామెంట్స్లో. ఎవ్రీ పోస్టల్ బ్యాలెట్ షల్ బి డీమ్డ్ టు బి అన్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ రూల్. ఈ రూల్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్ అనేటువంటిది అఫీషియల్ ఆర్టికల్ కింద తీసుకుంటారు. అందులో స్టాంప్స్ వేస్తారు. అన్పెయిడ్ ఉంటే కనుక మనం డబుల్ ద డెఫిషియన్సీ అయితే వేయం, ఓన్లీ సింగిల్ డెఫిషియన్సీ మాత్రమే వేస్తామన్నమాట. ఇక్కడ మనం చూసాం కదా ఆల్రెడీ, అన్పెయిడ్ పోస్టల్ కార్డు, లెటర్ కార్డు ఇదైతే కనుక ప్రీపెయిడ్ రేటు, ఇన్సఫిషియెంట్లీ అయితే కనుక డెఫిషియన్సీ చేస్తారని చూసాము. 1 letter వెయ్యింగ్ 50 grams ఎగ్జాంపుల్స్ చూద్దామండి. జనరల్గా ఇట్లాంటివి కూడా అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా రావడానికి స్కోప్ ఉంటుంది. ఏ ఇయర్కి ఆ ఇయర్ టఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, చూసుకోండి. డ్యూ పోస్టేజ్ 5 into 3 15 rupees అనుకోండి. అప్పుడు డబుల్ ద పోస్టేజ్ అనేటువంటిది నార్మల్ పోస్టల్ ఆర్టికల్కి సంబంధించి 15 into 2 30 రూపాయలు వేస్తాం. అదే కనుక అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ అయితే కనుక 15 రూపాయలు తక్కువ కట్టాడు కాబట్టి ఆ 15 రూపాయలు మాత్రమే వేస్తాం. అదే 50 grams ఉంది, 5 rupees స్టాంప్స్ అంటిచ్చాడు అనుకుందాము. పోస్టల్ ఆర్టికల్కి ఏం చేస్తాము, 5 into 3 15 రూపాయలు యాక్చువల్గా, డ్యూ 50 grams కాబట్టి. ఫిక్స్డ్ అయితే 5 రూపాయలు, డెఫిషియన్సీ 10 into 2 20 రూపాయలు అనేటువంటిది వేయటం జరుగుతుంది అనమాట. అంతే కదండి, 20 grams 5 రూపాయలు కాబట్టి 3 5లు ఉంటాయి అందులో. అలాగే అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్కి వచ్చేసరికి మీకు 15 రూపాయలు తక్కువ కట్టారు, ఆల్రెడీ 5 రూపాయలు అంటించారు కాబట్టి ఒక 10 రూపాయలు డెఫిషియన్సీ కాబట్టి ఆ 10 రూపాయలు మాత్రమే వేయడం జరుగుతుంది అనమాట. ఆ ట్యాక్స్ 10 into 1 ఆ 10 వేయటం జరుగుతుంది. ఓకే. అలాగే లెటర్ గ్రామ్ వెయ్యింగ్ 20 grams అఫిక్స్డ్ విత్ నో స్టాంప్స్ అనుకోండి. 5 into 1 5 రూపాయలు, 5 into 2 10 రూపాయలు పడుతుంది. ఇక్కడ 5 రూపాయలు తేడా ఉంది కాబట్టి 5 రూపాయలు మాత్రమే పడుతుంది. లెటర్ వెయింగ్ 20 grams అఫిక్స్డ్ విత్ పోస్టేజ్ 2 rupees స్టాంప్స్తో అంటించారనుకోండి. 5 రూపాయలు 2 రూపాయలు అఫిక్స్ చేశారు కాబట్టి డెఫిషియన్సీ 3 రూపాయలు, దానికి డబుల్ కాబట్టి 20 రూపాయలు పడుతుంది, 6 రూపాయలు పడుతుంది. ఇది మనము చూసుకోవాలి. ఇది 6 rupees. ఇక్కడ వచ్చేసరికి 5 వేశారు, 2 అంటించాడు, 3 కాబట్టి ఆ 3 రూపాయలు మాత్రమే అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ లోకల్ ఫండ్ అఫీషియల్స్. ఇక్కడ కొన్ని ఏంటంటే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. లోకల్ ఫండ్ కమిటీకి సంబంధించి అనమాట. జనరల్గా గవర్నమెంట్ అఫీషియల్స్ వేరు, లోకల్ ఫండ్ వేరు అనమాట. కరెస్పాండెన్స్ సెంట్ బై అన్ ఆఫీసర్ ఆఫ్ ఎ లోకల్ అథారిటీ ఆర్ బై అన్ ఆఫీసర్ ఆఫ్ ద గవర్నమెంట్ యాక్టింగ్ ఇన్ ద కెపాసిటీ కనెక్టెడ్ విత్ లోకల్ అథారిటీ సచ్ యాజ్ ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ ఆఫ్ ద లోకల్ ఫండ్ కమిటీ ఈజ్ నాట్ డీమ్డ్ అఫీషియల్ కరెస్పాండెన్స్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ద రూల్స్ అండ్ మే నాట్ బి సూపర్స్క్రైబ్డ్ యాజ్ ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్. ఇక్కడ లోకల్ ఫండ్ కమిటీస్ అని ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి బండ గుర్తు. ఈ లోకల్ ఫండ్ కమిటీస్ మట్టికి వీళ్ళు ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ అని వేయకూడదు. దానికి సంబంధించి ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళు మట్టికి ఈ అఫీషియల్ కరస్పాండెన్స్ కింద ట్రీట్ చేయరు. మనము ఆర్డినరీ ఆర్టికల్స్ ఎట్లయితే ట్రీట్ చేస్తామో, దాని మీద అన్పెయిడ్ ఎలా అయితే వేస్తామో ఇలాంటి వాటికి అలాగే వేయాలన్నమాట. బట్ నథింగ్ ఇన్ దిస్ క్లాజ్ ఈజ్ షల్ held to be prevent the transmission of India government service correspondence sent by an officer of the government acting as such, although the
Correspondence may relate to the affairs of local authority. Suppose commissioner of the division writing in the capacity of the secretary or local fund committee concerning its affairs may superscribe on India government service. ఇక్కడ రెండు డిఫరెన్సెస్ ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి. లోకల్ ఫండ్ కమిటీ అన్నీ కూడా చేయకూడదా ప్రెసిడెంట్ సెక్రటరీ అంటే, ఎవరైతే ఆఫీసర్ కమిషనర్ ఉన్నారనుకోండి, కమిషనర్ అంటే స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ ఆయన, ఇందాక మనం చదువుకున్నాం స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ సర్వీస్ స్టాంప్స్ వాడుకోవచ్చని. ఇక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీ ఆఫ్ లోకల్ ఫండ్ కమిటీ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ కొన్ని చోట్లకు ఉంటారు, స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ కాని వాళ్ళు లోకల్ ఫండ్ కమిటీకి సెక్రటరీ ప్రెసిడెంట్ కూడా ఉంటారన్నమాట. అక్కడ ఎక్కడైతే స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ లేరనుకోండి, వాటికి లోకల్ ఫండ్ కమిటీ అని చెప్పి పంపించకూడదు. కానీ కమిషనర్ ఆఫ్ ఎ డివిజన్ లోకల్ ఫండ్ కమిటీకి సంబంధించి కెపాసిటీ ఆఫ్ ద సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ ఉంటే ఆయన పంపించుకోవచ్చు అనమాట ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్. బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ అఫీషియలా కాదా, కెపాసిటీలో పంపిస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రొసీజర్ ఇఫ్ ఆర్డినరీ స్టాంప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ సర్వీస్ స్టాంప్స్. కొన్నిసార్లు ఏం చేస్తారన్నమాట, సర్వీస్ స్టాంప్స్ వేయకుండా అఫీషియల్ ఆర్టికల్స్ని పంపిస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి అనేటువంటిది ఇక్కడ చూద్దాం. వేరే ఆర్డినరీ పోస్టేజ్ స్టాంప్ ఇన్స్టెడ్ ఆఫ్ సర్వీస్ స్టాంప్ ఈజ్ యూజ్డ్ టు అన్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్. ద ఆర్టికల్ విల్ బి రికగ్నైజ్డ్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ బై ద పోస్ట్ ఆఫీస్, బట్ దెన్ irregularity will be brought by the officer in charge of the post office at which the article was posted. Notice of the officer concerned, and if the frequent occurrence to the head of the circle. ఇక్కడ సపోజ్ సర్వీస్ స్టాంపులు అంటే ఇచ్చి పంపించాల్సిన గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళు రబ్బర్ స్టాంప్ వేసి సంతకం పెట్టి సూపర్స్క్రైబ్ చేసి అన్నీ చేసి మామూలు స్టాంపులు అంటించారనుకోండి, అప్పుడు కూడా మనము దాన్ని అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ కింద తీసుకుంటాము. డబుల్ ది పోస్టేజ్ అయితే వెయ్యము, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే దాన్ని ఏం చేస్తారన్నమాట, అట్లాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా జరుగుతుందనుకోండి, అప్పుడు ఆఫీసర్ ఆఫ్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ ఎవరైతే ఉంటారో ఈ స్టాంపుల్ని కవర్లను తీసుకుని ఆయన లేకపోతే అదే డెలివరీ ఆఫీస్కి వస్తుంది ఇలాంటివి, అప్పుడు ఆయన ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ ఎవరైతే ఉంటారో అక్కడికి ఇక్కడ పోస్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఇంటిమేట్ చేయాలన్నమాట, ఏది ఇలా జరుగుతుంది మీరు అలా చేయకండి అని. ఒకవేళ ఫ్రీక్వెంట్గా అదే పనిగా చేస్తుంటే కనుక హెడ్ ఆఫ్ ద సర్కిల్కి ఇంటిమేట్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయండి. ఫ్రీక్వెంట్గా చేస్తుంటే హెడ్ ఆఫ్ ద సర్కిల్ ఎవరికి ఇంటిమేట్ చేయాలి అనేటువంటిది కానీ ఇది క్వశ్చన్ అవుతుంది. అలాగే ఈ ఇర్రెగ్యులారిటీని మీరు డెలివరీ పోస్ట్ ఆఫీస్లో కనిపెట్టారు, ఏం చేయాలి అనేది కానీ, అంటే పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోస్టింగ్ అనమాట, ఎక్కడైతే పోస్ట్ చేశారో అక్కడికి ఇన్ఫామ్ చేయాలి డెలివరీ ఆఫీస్ వాళ్ళు అనేటువంటిది. అట్లా యూజ్ చేయొచ్చా చేయకూడదా అనేటువంటిది కూడా అడుగుతారు. సర్వీస్ స్టాంప్స్ని వాడచ్చా వాడకూడదా, వాడితే ఎంత అన్పెయిడ్ వేయాలి, ఇట్లాంటివన్నీ కూడా క్వశ్చన్స్ కింద ఈ యొక్క దాంట్లో ఇచ్చి రావచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి లెటర్ ఎక్సెట్రా ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ టు ప్రైవేట్ పర్సన్స్ అండ్ వైస్ వర్సా. అసలు ప్రైవేట్ పర్సన్స్కి గవర్నమెంట్ ఆఫీసర్స్ నుంచి లెటర్స్ రాయచ్చా, రాస్తే ఏంటి అనేటువంటిది కూడా చూద్దామండి. లెటర్స్ పోస్ట్ కార్డ్స్ ప్యాకెట్స్ పోస్టెడ్ బై ద ఆఫీసర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ దేర్ అఫీషియల్ కెపాసిటీ అడ్రస్డ్ టు ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆర్ అసోసియేషన్స్ విల్ ఈవెన్ వెన్ దే రిలేట్ టు ప్రైవేట్ interests and concerns of the individuals or associations addressed be sent as official postal articles prepaid in the usual way. ఇప్పుడు సపోజ్ లెటర్స్ కానీ పోస్ట్ కార్డ్స్ కానీ ప్యాకెట్స్ కానీ గవర్నమెంట్ అఫీషియల్ కెపాసిటీలో పోస్ట్ చేశారనుకుందాం, ఎవరికి ప్రైవేట్ ఇండివిజువల్స్కి కానీ అసోసియేషన్స్కి కానీ పోస్ట్ చేశారనుకుంటే కూడా అవి ఈవెన్ దే రిలేట్ టు ప్రైవేట్ ఇంట్రెస్ట్ కన్సర్న్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఆర్ అసోసియేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక కంప్లైంట్ వచ్చింది, మనం ఏం చేస్తాము ఆ కంప్లైంట్ని పోస్ట్ మాస్టర్ గారు సూపరింటెండెంట్ గారికి పంపిస్తారు. ఓకే, అది సర్వీస్లో కవర్లో పంపిస్తారు, అది వేరే విషయం. అదే గవర్నమెంట్ ఆఫీషియల్స్ వేరే స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయి, వాళ్ళకు ఒక కంప్లైంట్ వచ్చిందో లేకపోతే పబ్లిక్కి సంబంధించి వాళ్ళ కంప్లైంట్కి సంబంధించి ఆన్సర్ రాస్తున్నారు, అలాంటివి కూడా ఏంటనమాట అఫీషియల్ కరెస్పాండెన్స్ కిందే ట్రీట్ చేస్తారు, అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ కిందే ట్రీట్ చేసి ప్రీపెయిడ్ అలాగే చేయాల్సి ఉంటుంది, అన్పెయిడ్ వస్తే అలాగే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎక్సెప్షన్స్ నోటింగ్ ఇన్ ద సబ్ రూల్ ఆఫ్ ఎఫెక్ట్ ద ప్రాక్టీస్ ఆఫ్ ది లా కోర్ట్ in regard to the dispatch of certified copies to persons who do not appear to take them personally and of documents filed in judicial cases the return of which has been applied for and the dispatch of packets containing books or publications purchases from government. ఇప్పుడు ఈ యొక్క ఎక్సెప్షన్స్ ఉన్నాయి కొన్ని, ఇట్లా మనం బయటవాడి పంపించే వాటిల్లో అన్నీ అలా చేస్తామా అంటే కనుక దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి అన్నమాట. Noting in sub rule effect A, the practice of law
ఎవరైతే కొంతమంది సర్టిఫైడ్ కాపీస్ కావాలని చెప్పేసి కోర్టుకి పెట్టుకుంటారు. అదే పాత జరిగిన తీర్పులు కానీ అవన్నీ ఏమన్నా అడుగుతున్నారు అనుకోండి, లేకపోతే ఏదైనా సర్టిఫైడ్ కాపీస్ అడుగుతుంటే కనుక వాళ్ళు రాకుండా ఏం చేస్తారన్నమాట, పోస్ట్లో పంపించడానికి సంబంధించి వాళ్ళు కనుక రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు, అట్లాంటివి జ్యుడిషియల్ కేసెస్ సంబంధించి పంపిస్తారన్నమాట. అవి ఇట్లా కుదరదు అనమాట, వాటికి ట్యాంక్స్ పడుతుంది. అలాగే డిస్పాచ్ ప్యాకెట్ కంటైనింగ్ బుక్స్ ఆర్ పబ్లికేషన్స్ పర్చేజెస్ ఫ్రమ్ గవర్నమెంట్. సచ్ డాక్యుమెంట్స్, బుక్స్, పబ్లికేషన్స్ మే బి పోస్టెడ్ బై జ్యుడిషియల్ ఆర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కన్సర్న్ ఇన్ కవర్ సూపర్స్క్రైబ్డ్ సర్వీస్ అన్పెయిడ్. వీటిని కూడా సర్వీస్ అన్పెయిడ్ కింద పంపించవచ్చు అనమాట. ఇది చేసుకోవచ్చు. ప్రీపెయిడ్ ఇందాకడైతే ప్రీపెయిడ్ చేయొచ్చు, వీటిని మట్టికి అన్పెయిడ్ కింద పంపిస్తే వాళ్ళు కట్టుకుంటారు. ఎందుకంటే ఇది వాళ్ళు ఆ గవర్నమెంట్ కోర్టుకి రాకుండా చేస్తే వాళ్ళు కట్టుకోవాల్సిందే కదా. అలాగే గవర్నమెంట్ పబ్లికేషన్స్ సంబంధించి కూడా ఏమన్నా వాళ్ళు డబ్బులు కడితే ఓకే, ముందే కట్టకపోతే కనుక వీడి సర్వీస్ అన్పెయిడ్ కింద పంపించుకోవడానికి ఇవి రెండు కూడా ఎక్సెప్షన్స్ అనమాట. అలాగే లెటర్స్, కార్డ్స్, పోస్ట్ కార్డ్స్, ప్యాకెట్స్ సెంట్ బై ప్రైవేట్ పర్సన్స్ టు ఆఫీసర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ కంటైనింగ్ కమ్యూనికేషన్స్ విచ్ సెండర్ ఈజ్ రిక్వైర్డ్ బై లా రూల్ టు మేక్ ఇఫ్ సూపర్స్క్రైబ్డ్ సర్వీస్ అన్పెయిడ్ విల్ ఇఫ్ నాట్ refused and returned unopened by the addressee be charged on delivery with the postage at the rates to which would have been liable if the postage has been paid and liable if the postage has been prepaid, and not at the double rates as in case of ordinary articles, provided that the article so sent is addressed to the full official designation of the officer from whom it is intended and that is been endorsed under full signature of the sender according to the specimen form given on the margin. ఇప్పుడు ఇక్కడ కొన్ని లెటర్స్ కానీ, పోస్టేజ్ కానీ, పోస్ట్ కార్డ్స్ కానీ, ప్యాకెట్స్ కానీ ప్రైవేట్ పర్సన్స్ ఆఫీసర్స్కి పంపించాల్సి ఉంటుంది. అది అలాంటి వాటికి రూల్ ప్రకారం పంపించాలనుకోండి, వాళ్ళు ఏదో పంపించారు, వీళ్ళు కరస్పాండెన్స్ చేశారు, అట్లాంటివి సర్వీస్ అన్పెయిడ్ అని చెప్పి రాసేసిస్తే కనుక వాళ్ళు రిఫ్యూజ్ చేయకుండా ఉంటే కనుక తీసుకోవచ్చు అనమాట. అంటే సర్వీస్ అన్పెయిడ్ కింద పంపిస్తే అర్థం ఏంటి, గవర్నమెంట్ అఫీషియల్కి ప్రైవేట్ వాళ్ళు సర్వీస్ అన్పెయిడ్ కింద పంపించారంటే అర్థం ఏంటి, వాళ్ళు ఏదో రిఫ్యూజ్ చేయొచ్చు, లేదంటే కనుక తీసుకోవచ్చు కదా. అది వాళ్ళు కనుక సర్వీస్ అన్పెయిడ్ కింద తీసుకుంటే కనుక వాళ్ళకి డబుల్ ద డెఫిషియన్సీ అయితే వేయమన్నమాట. అట్లాంటి ఎవరు గవర్నమెంట్ కనుక తీసుకుంటే డబుల్ ద డెఫిషియన్సీ అనేది వేయరనమాట. ఒకవేళ వాళ్ళు రిటర్న్ చేస్తే మట్టికి ఆటోమేటిక్గా కస్టమర్కి డబుల్ ద డెఫిషియన్సీ అనేది పడిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. కానీ దానికి ఫుల్ సిగ్నేచర్ ఉండాలి, కస్టమర్ది, సెండర్ది కూడా ఓకే ఆ ఫార్మెట్లో ఉండాలనేది చెప్తున్నారు అనమాట. అఫీషియల్ డిజిగ్నేషన్కి మాత్రమే అడ్రస్ ఉండాలి, పేరుకి కాదు అనేది చెప్తున్నారు. ద ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఆన్ పార్సల్స్ ఈజ్ కంపల్సరీ. ఇట్లా పంపించినప్పుడు అన్పెయిడ్ ప్రైవేట్ వాళ్ళు పార్సల్స్కి అయితే మట్టి ఖచ్చితంగా ప్రీపెయిడ్ కంపల్సరీ అనమాట. ఇందాక కూడా చూసాం పార్సల్స్ సంబంధించి. అలాగే పోస్టేజ్ డ్యూ ఆన్ ఆర్టికల్స్, ద అమౌంట్ ఆఫ్ పోస్ట్ మార్క్డ్ యాజ్ డ్యూ ఆన్ ద పోస్టల్ ఆర్టికల్స్ డెలివర్డ్ అండర్ సూపర్స్క్రిప్షన్ సర్వీస్ అన్పెయిడ్ ఆర్ ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ ఆర్ ఆన్ సర్వీస్ విల్ బి ఇనిషియల్డ్ బై ద పోస్ట్ మాస్టర్ ఆర్ ద ఆఫీసర్ ఆథరైజ్డ్ ఇన్ హిస్ బిహాఫ్ బై ద హెడ్ ఆఫ్ ద సర్కిల్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ డెలివరీ. ఇప్పుడు సపోజ్ ఈ అన్పెయిడ్ వసూలు చేయాలి గవర్నమెంట్ సర్వీస్ కానీ, ఆన్ సర్వీస్ కానీ, సర్వీస్ అన్పెయిడ్ కానీ ఇట్లా వచ్చిన వాటి కంటే కనుక దానికి ఇనీషియల్ ఆఫ్ ద పోస్ట్ మాస్టర్ అనేది రబ్బర్ స్టాంప్ కింద ఆ లెటర్ మీద అవసరం అనమాట, ఎంత పడింది అన్పెయిడ్ అనేటువంటిది. అలాగే అది ఈ పోస్ట్ మాస్టర్ కానీ, లేకపోతే ఒక్కొక్కసారి హెడ్ ఆఫ్ ద సర్కిల్ ఏం చేస్తారన్నమాట, అది పెద్ద ఆఫీస్ అనుకోండి, ఇంకా అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్కో ఎవరికో ఒకరికి ఎంట్రెస్ట్ చేస్తారు, అది సర్కిల్ హెడ్ అనమాట, డిసైడ్ చేస్తారు. అలాగే వేరెవర్ ఎనీ ఆల్టరేషన్ ఈజ్ నెససరీ ఇన్ ద అమౌంట్ ఆర్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ద ఫిగర్స్, ద అమౌంట్ డ్యూ విల్ బి రిటర్న్ ఇన్ వర్డ్స్ అండ్ అటెస్టెడ్ బై ద సిగ్నేచర్ ఇన్ ఫుల్ ఆఫ్ ద పోస్ట్ మాస్టర్ ఆర్ ద ఆఫీసర్ కన్సర్న్. సపోజ్ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ గారు ఒక 5 రూపాయలని అన్పెయిడ్ వేశారు, దానికి కాదు ఇది 10 రూపాయలు వేయాలంటే కనుక ఆ కరెక్షన్కి మట్టికి మళ్ళీ పోస్ట్ మాస్టర్కి వెళుతుందన్నమాట. కరెక్షన్ కాకపోతే వాళ్ళే చేస్తారు, ఫుల్ సిగ్నేచర్ చేసి పోస్ట్ మాస్టర్ సంతకం పెట్టాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆఫీసర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ బౌండ్ టు రిసీవ్ అండ్ పే ఆన్ ఎనీ పోస్టేజ్ విచ్ మే బి డ్యూ ఆన్ ఆర్టికల్స్ అడ్రస్డ్ టు దెమ్ అండర్ ద అబౌవ్ సూపర్స్క్రిప్షన్ అండ్ బేరింగ్ ద సిగ్నేచర్ ఇన్ ఫుల్ ఆఫ్ ద అడ్రసీ. ఎవరైతే ఈ ఆఫీసర్స్ గవర్నమెంట్ సంబంధించి ఉంటారో, బౌండ్ టు రిసీవ్ అండ్ పే ది పోస్టేజ్ ఉంటారో, వాళ్ళు ఈ సూపర్స్క్రిప్షన్ మీద ఇట్లా వస్తే మట్టుగా అవి తీసుకోవాల్సిందనమాట. సర్వీస్ స్టాంప్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ డ్యూ ఆన్ ద సచ్ ఆర్టికల్స్. సర్వీస్ అన్పెయిడ్ వచ్చిన ఈ ఆర్టికల్స్
లేకపోతే స్టాంపులు లేకుండా వచ్చినాయి, వాటి మీద అన్పెయిడ్ కట్టాలి. అంటే అది ఏ రూపంలో కట్టాలి? ఓన్లీ క్యాష్ మీద కట్టాలి. కొంతమంది అంటారు గవర్నమెంట్ ఆఫీషియల్స్, మేము సర్వీస్ స్టాంప్స్ ఇస్తామండి, మా దగ్గర స్టాంపులు ఉన్నాయి, మేము క్యాష్ కట్టము అంటే కుదరదు. అది సర్వీస్ స్టాంప్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ డ్యూ ఆన్ సచ్ ఆర్టికల్స్. అన్పెయిడ్ కింద సర్వీస్ స్టాంప్స్ యాక్సెప్ట్ చేయబడవు. మరి ఏమి యాక్సెప్ట్ చేస్తారంటే క్యాష్ మాత్రమే. అది వాళ్ళు క్యాష్ తీసి ఇవ్వాల్సిందే. ఓకే. కరస్పాండెన్స్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, మినిస్టర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ హై గవర్నమెంట్ ఆఫీసర్స్ వెన్ దే మూవ్. ఇప్పుడు మనము క్యాంప్ ఆర్టికల్స్, స్పెషల్ బ్యాగ్స్, క్యాంప్ బ్యాగ్స్ అంటే ఏంటి, వాటికి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. లాస్ట్లో మీకు టేబుల్ వేసి చక్కగా ఈ డిఫరెన్స్ ఏది ఏంటి, ఏ ఐటమ్కి ఏది డిఫరెన్స్ అనేది కూడా చెప్తాను. ముందు అసలు అది ఏంటో చూద్దాం. క్యాంప్ బ్యాగ్ అంటే ఏంటి, స్పెషల్ బ్యాగ్ అంటే ఏంటి, ఎవరికి కడతారు, ఎప్పుడు కడతారు, ఇట్లాంటివి చూద్దాం. జనరల్గా ఇన్ ఆర్డర్ టు మీట్ ది కన్వీనియన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, మినిస్టర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ సర్టన్ హయ్యర్ ఆఫీసర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ వెన్ ఆన్ టూర్ ఆర్ వెన్ దేర్ హెడ్ క్వార్టర్స్ ఆర్ చేంజ్డ్, ద పోస్ట్ ఆఫీస్ విల్ డూ ఇట్స్ బెస్ట్ సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్ కండిషన్స్ టు డెలివర్ టు ద ఆఫీసర్స్ whenever they may be at a time fully prepaid uninsured inland camp articles of letter mail, inland registered, unregistered letters, postcards, newspapers, book and pattern packets, whether official or private, addressed camp without the addition of name of any post town. పెద్ద లైన్ రాశాడు. విషయం ఏంటంటే ఒక ప్రెసిడెంట్ గారు కానీ, మన భారత ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కానీ, మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్స్ ఆఫ్ గవర్నమెంట్ కానీ, అంటే ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ కానీ, అలాగే అండ్ హయ్యర్ ఆఫీసర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ యొక్క హయ్యర్ ఆఫీసర్స్ కానీ, వీళ్ళందరూ కనుక ఎవరన్నా టూర్లో ఉన్నారనుకోండి, లేకపోతే వాళ్ళ హెడ్ క్వార్టర్స్లోకి మారిందనుకోండి, అప్పుడు పోస్ట్ ఆఫీస్ ఏం చేస్తుంది అనమాట, మీరు మారింది కాబట్టి మాకేం తెలియదు, మీరు అంతకుముందు ఎక్కడ ఉన్నారో అక్కడికే ఇస్తామని అనదు. వాళ్ళకి ఏం చేస్తుందన్నమాట, ఒక ఫెసిలిటీ ఇస్తుంది. ఆ ఫెసిలిటీ ఏంటంటే ఆఫీసర్స్ ఎక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గరికే ఈ యొక్క లెటర్స్ని పంపిస్తుంది అనమాట. ఏ లెటర్స్ని పంపిస్తుంది? అన్నీ కాదు, అన్ఇన్స్యూర్డ్ ఇన్లాండ్ క్యాంప్ ఆర్టికల్స్, ఫుల్లీ ప్రీపెయిడ్ ఆర్టికల్స్ని మాత్రమే పంపిస్తుంది. ఫుల్గా ప్రీపెయిడ్ అయి ఉండాలి, అన్ఇన్స్యూర్డ్ అయి ఉండాలి. అంటే ఇన్లాండ్ లెటరు, అన్రిజిస్టర్డ్ లెటర్స్, పోస్ట్ కార్డ్స్, న్యూస్ పేపర్స్, బుక్ అండ్ ప్యాటర్న్ ప్యాకెట్స్, వెదర్ అఫీషియల్ ఆర్ ప్రైవేట్ అయినా అఫీషియల్ అయినా కూడా, ప్రైవేట్ పంపిస్తుందా అని కూడా క్వశ్చన్ రావచ్చు అనమాట. అఫీషియల్ రిజిస్టర్ లెటర్స్ పంపిస్తారు, అఫీషియల్ పోస్ట్ కార్డ్స్ పంపిస్తారు, అఫీషియల్ న్యూస్ పేపర్స్ పంపిస్తారు, ప్రైవేట్ పంపిస్తారు. ఇందులో ఏది పంపిస్తారు? ఆల్ ఆఫ్ ది అబవ్ అని కూడా వస్తుంది. అప్పుడు ఆల్ ఆఫ్ ది అబవ్ చూస్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు అఫీషియల్ అయినా కూడా ప్రైవేటివ్ అయినా కూడా రెండూ పంపిస్తారు. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఉండాలి వాటికి అడ్రస్ అంటే క్యాంప్ అనేటువంటి అడ్రస్తో ఉండాలి. అడ్రస్ క్యాంప్ వితౌట్ ఎడిషన్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ఎనీ పోస్ట్ టౌన్. క్యాంప్ అని రాయాలి తప్ప పలానా గుడివాడ, మచిలీపట్నం, విజయవాడ, తిరుపతి, ఇట్లా వైజాగ్, హైదరాబాద్ రాయకూడదు. అక్కడ క్యాంప్ అని రాస్తే చాలు. మరి క్యాంప్ అని రాస్తే ఆర్ఎంఎస్లో వీళ్ళు ఎక్కడున్నారు, గుడివాడలో ఉన్నారా, మచిలీపట్నంలో ఉన్నారా, హైదరాబాద్లో ఉన్నారా, తెలంగాణలో ఇంకెక్కడో ఉన్నారా అనేది ఎట్ట తెలుస్తుంది అంటే కనుక సచ్ ఆర్టికల్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ స్పెషల్ మెయిల్ బ్యాగ్స్ ఫర్ ఈచ్ ఆఫీసర్ సో లాంగ్ యాజ్ హీ ఈజ్ ఆబ్సెంట్ ఫ్రమ్ హిస్ హెడ్ క్వార్టర్స్, అదర్వైజ్ దే ఆర్ డెలివర్డ్ టు హిమ్ ఇన్ ద ఆర్డినరీ వే త్రూ ద పోస్ట్ ఆఫీస్ ఎట్ హిస్ హెడ్ క్వార్టర్స్ అలాంగ్ విత్ ద అదర్ ఆర్టికల్స్ ఫర్ హిమ్ అడ్రస్ టు ద పోస్ట్ టౌన్. ఇతను హెడ్ క్వార్టర్స్ విడిచిపెట్టినంత కాలము అవి ఆ క్యాంప్ అని రాస్తే ఆ క్యాంపులోనే డెలివరీ చేస్తారనమాట. ఒకవేళ అలా కాకుండా క్యాంప్ అని రాయకపోతే మటుకు అతను ఎక్కడైతే హెడ్ క్వార్టర్స్లో ఉంటారో, ఢిల్లీలో ఉంటే ఆ ఢిల్లీకే డెలివరీ అనేది జరుగుతుంది. మరి వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది క్యాంప్ అని ఉంటే ఎక్కడ క్యాంప్లో ఉన్నారంటే కనుక దానికి సంబంధించి మనం ఆర్ఎంఎస్ సంబంధించి ఒక వీడియో చేశానండి. చూడకపోతే కంపల్సరీగా ఫస్ట్ అది చూడండి. మీకు మైండ్లో ఉన్న అన్ని టెర్మినాలజీస్, బ్యాచ్ అంటే ఏంటి, తర్వాత ఈ బీట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కవర్ అవుతుంది. అది మీరు కనుక పోస్ట్ ఆర్ఎంఎస్ స్ట్రక్చర్ అని కొడితే మీకు యూట్యూబ్లో మీకు అది ఈ కెరీర్ పోస్ట్ నుంచి మీకు దొరుకుతుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు ఇప్పటివరకు చూడకపోతే ఖచ్చితంగా చూడండి. దానిలో మీకు ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అక్కడ ఆర్ఎంఎస్లో మనం చెప్పుకుంటాం ఏమనంటే, ఆర్ఎంఎస్లో మనకి ఈ యొక్క ఏ ఆర్డర్స్, బి ఆర్డర్స్, టీబీ ఆర్డర్స్ అని 3 రకాల ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట. ఏ ఆర్డర్స్ అంటే సార్టింగ్స్ లిస్ట్కి సంబంధించినటువంటి చేంజెస్ని చెప్తారు. బి ఆర్డర్స్ అంటే అదర్ దాన్ సార్టింగ్ లిస్ట్కి సంబంధించినటువంటి చేంజెస్ చెప్తారనమాట ఆ లిస్ట్లో. అది ఆర్ఎంఎస్ ఎంప్లాయీస్కి అంటే సార్టింగ్ అసిస్టెంట్స్ దగ్గరికి వెళ్తుంది. అందులో ఎట్లా సార్ట్ చేయాలనేటువంటిది ఉంటుందన్నమాట, ఎలా ఎక్కడికి డిస్పాచెస్ చేయాలనేటువంటిది. అదే కనుక టీబీ ఆర్డర్స్ అంటే కనుక ఈ ట్రాన్సిట్ బ్యాగ్ సంబంధించినటువంటి
టూర్ ఆర్డర్స్ అనమాట, టూర్కి సంబంధించినటువంటి బ్యాగ్స్ సంబంధించినటువంటి ఆర్డర్స్ అనమాట, టీబీ ఆర్డర్స్. ఈ క్యాంప్కి సంబంధించి స్పెషల్ బ్యాగ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యొక్క అది ఎవరు ఇష్యూ చేస్తారంటే ఏ ఆర్డర్స్ అయినా, బి ఆర్డర్స్ అయినా, టీబీ ఆర్డర్స్ అయినా కూడా ఈ 3 ఇష్యూ చేసేది ఎస్ఆర్ఎం గారు, అంటే సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్ అనమాట. ఆయన ఇష్యూ చేస్తారు. ఎవరికి ఇష్యూ చేస్తారు ఇవి? అక్కడ రికార్డ్ ఆఫీసర్కి వెళ్తుంది. రికార్డ్ ఆఫీసర్ వచ్చి అక్కడ రికార్డ్ ఆఫీసర్ అంటే ఏంటని అడగద్దు, మీరు ఆ వీడియో చూస్తే మీకు అన్ని డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. అక్కడ మీకు వాళ్ళతోటి మెమరాండం బుక్లో రాయించి వాళ్ళని చదువుకోబెట్టి ఆయన వెళ్తాడన్నమాట రికార్డ్ ఆఫీసరు. ఈ సార్టింగ్ అసిస్టెంట్ సంబంధించి వాళ్ళు చదువుకుని ఇందులో ఈ టీబీ ఆర్డర్స్లో ఈ విజయవాడకు ఉందా, హైదరాబాద్కు ఉందా, లేకపోతే నల్గొండకు ఉందా అనేటువంటిది తెలుసుకొని అక్కడికి పంపిస్తారనమాట. ఆ లెటర్లో ఉంటుందన్నమాట. అంటే ముందే ఈయనకి వీళ్ళు ఎక్కడికి వెళ్తారనేటువంటి విషయం ఎస్ఆర్ఎం గారికి తెలుస్తుంది. ఎస్ఆర్ఎం గారు టీబీ ఆర్డర్స్ ద్వారా ఈ క్యాంప్స్, పలానా ప్రెసిడెంట్ గారి క్యాంప్ ఇక్కడ, పలానా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ యొక్క హైయర్ ఆఫీసర్ క్యాంప్ ఇక్కడ, వైస్ ప్రెసిడెంట్ గారి క్యాంప్ ఇక్కడ, ఎట్లా అనేటువంటిది చెప్తారన్నమాట. క్యాంప్ అని రాయంగానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యాంప్ అని రాయంగానే వాళ్ళకి ఇది ఓకే, ఇది హైదరాబాద్లో డెలివర్ చేయాలి, లేకపోతే ఇది నల్గొండలో డెలివర్ చేయాలి అనేటువంటిది తెలుస్తుంది అనమాట. సో అది ఇంపార్టెంట్ వీడియో చూడండి. ద రిజిస్టర్డ్ లిస్ట్ ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ ఎవ్రీ స్పెషల్ బ్యాగ్ అండ్ ఇన్ ఇట్ ఆర్ డీటెయిల్డ్ ది రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఇఫ్ ఎనీ ఎన్క్లోజ్డ్ ఇన్ ద బ్యాగ్. రిజిస్టర్డ్ లిస్ట్ కనుక ఉంటే కనుక స్పెషల్ బ్యాగ్తో పాటుగా దాన్ని కూడా రిజిస్టర్ లెటర్స్ కూడా పంపిస్తారన్నమాట అందులో కలిపి. The registered article should be tallied with the registered list and the list should be signed in token of receipt of registered articles detailed in and be returned with the empty bag to the official delivering the mail. Special bags will be delivered on all days including Sundays and holidays. ఇది ఇంపార్టెంట్ అండి. స్పెషల్ బ్యాగ్స్ అంటే వీళ్ళందరికీ ఎవరైతే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇట్లా ఉన్నారు కదా, డీజీ గారు కూడా ఇందులో ఉంటారు, అది గుర్తుపెట్టుకోవాలి హైయర్ ఆఫీసర్స్ అన్నప్పుడు. ఆ స్పెషల్ బ్యాగ్స్ అన్నీ కూడా సండేస్ అండ్ హాలిడేస్లో కూడా డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రిజిస్టర్డ్ లిస్ట్లో కనుక ఇప్పుడు ఇందాక మనం అన్ఇన్ష్యూర్డ్ ఆర్టికల్స్ని పంపిస్తామని చూసాము. స్పెషల్ బ్యాగ్స్లో ఏంటనమాట, రిజిస్టర్డ్ లిస్ట్ కూడా ఉంటే రిజిస్టర్డ్ లిస్ట్ తయారు చేసి ఆ బ్యాగ్లోనే ఈ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కూడా పెట్టి పంపిస్తారనమాట. ఆ లిస్టు సంతకం 2 కాపీస్ తయారు చేస్తారు. పైన కాపీ మీద, కింద కాపీ మీద సంతకాలు తీసుకుంటారు. ఓకే, అప్పుడు ఒక కాపీ వాళ్ళకి, ఒక కాపీ మనకు ఉంటుంది. పోస్టల్ ఆఫీషియల్ ఎవరైతే డెలివరీకి వస్తారో ఆ ఎంటీ బ్యాగ్, ఆ బ్యాగ్లో పట్టుకొస్తారు కదా, బ్యాగ్ తీసేసుకోకూడదు. ఆ ఎంటీ బ్యాగ్ని మళ్ళీ మనకి ఆర్టికల్స్ తీసుకుని రిటర్న్ చేయాలన్నమాట. ఈ స్పెషల్ బ్యాగ్స్ అన్ని కూడా సండేస్ అండ్ హాలిడేస్లో అన్ని డేస్లోనూ డెలివరీ అవుతుంది అనమాట. హాలిడేసే కాకుండా అన్ని డేస్లోనూ డెలివరీ అవుతాయి. Only those articles which have been addressed camp of the officer can be included in the special bag for that officer, and post office cannot undertake to discriminate between the official and private articles or between the articles addressed by name and those addressed by designation with a view to enclose one class of articles in special bag and dispatch the other to the headquarters of the officer. ఇప్పుడు సార్టింగ్లోకి వచ్చిన తర్వాత అందులో మనకి ఈ యొక్క స్పెషల్ బ్యాగ్లో పెట్టడానికి, ఇంక్లూడ్ చేయటానికి క్యాంప్కి ఏమున్నాయి, ప్రైవేట్వి సపరేట్గాను, అఫీషియల్వి సపరేట్ చేసి పంపించాలనేదే ఉండదు అనమాట. క్యాంప్ అని రాశారు అంటే కనుక ఆయన ప్రైవేట్ అయినా అఫీషియల్ అయినా అన్నీ కూడా క్యాంప్కే పంపిస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి. డెసిగ్నేషన్తో కానీ నేమ్తో కానీ వచ్చిన వాటిని సపరేట్ చేయాలనేటువంటి రూల్ మనకు లేదనమాట. నేమ్ వచ్చినా కూడా, డెసిగ్నేషన్ వచ్చినా కూడా అలా డిస్క్రిమినేట్ చేయటం, వాటిని తేడా కనిపెట్టడం మన వల్ల కాదు అది. కాబట్టి రెండు కూడా మనం అక్కడ క్యాంప్ అంటే క్యాంపు, హెడ్ క్వార్టర్స్ అని రాసి ఆ ఊరి పేరుతో ఉంటే హెడ్ క్వార్టర్కి పంపించడం జరుగుతుందని చెప్తున్నారనమాట. ఆర్టికల్స్ అడ్రస్ టు ఎ పోస్ట్ టౌన్ కెన్ బి సెంట్ ఓన్లీ టు దట్ పోస్ట్ టౌన్ అండ్ నో ఆర్టికల్ వెదర్ అడ్రస్డ్ క్యాంప్ ఆర్ టు ద పోస్ట్ టౌన్ కెన్ బి రిడైరెక్టెడ్ ఇన్ ట్రాన్సిట్. ఒకవేళ పోస్ట్ టౌన్కి అడ్రస్ చేశారు, ఢిల్లీ ఆయన హెడ్ క్వార్టర్స్, అక్కడికి అడ్రస్, ఢిల్లీకి అడ్రస్ చేశారనుకోండి, అక్కడికే పంపిస్తాము. అలాగే నో ఆర్టికల్ వెదర్ అడ్రస్ క్యాంప్ కానీ పోస్ట్ టౌన్ కానీ ఒకవేళ ఉంది, సపోజ్ క్యాంప్ అని అడ్రస్ చేశారు ఒక లెటరు, ఇంకొక లెటర్లో పోస్ట్ టౌన్ అంటే ఢిల్లీ అని అడ్రస్ చేశారు, ఈయన క్యాంపులు వచ్చేసరికి హైదరాబాద్లో ఉన్నారు, ఒకటి హైదరాబాద్ ఒకటి ఢిల్లీ అడ్రస్ చేసి ఉంది. వాటిల్లో నేను ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా కాబట్టి ఆ ఢిల్లీకి అడ్రస్ చేసింది నాకు పంపించమంటే ట్రాన్సిట్లో అలాంటివి రీడైరెక్షన్స్ అనేవి కుదరదు. అది కెనాట్ బి రీడైరెక్టెడ్ ఇన్ ట్రాన్సిట్ అనమాట. నో అనేది ఇక్కడ ఉంది, గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ లేదనుకోకండి. నో ఆర్టికల్ వెదర్ అడ్రస్డ్ క్యాంప్ ఆర్ పోస్ట్ టౌన్ కెన్ బి రీడైరెక్టెడ్ ఇన్ ట్రాన్సిట్ అంటే అర్థం రీడైరెక్షన్ చేయలేము, ట్రాన్సిట్లో రీడైరెక్షన్స్ అనేది కుదరదు. మనం ఎక్కడో కూడా చదువుకుంటాం పిఓ గైడ్లోనే, ట్రాన్సిట్లో రీడైరెక్షన్స్ కుదరదు, డెలివరీ ఆఫీస్లో మాత్రమే చేస్తామనేది కూడా రీడైరెక్షన్
చదువుకునేటప్పుడు చదువుతామన్నమాట. అన్ ఆర్టికల్ విచ్ ఈస్ అడ్రస్డ్ నైదర్ టు ద పోస్ట్ టౌన్ నార్ క్యాంప్ విల్ బి సెంట్ టు ద హెడ్ క్వార్టర్స్ స్టేషన్ ఆఫ్ ద ఆఫీసర్ కన్సర్న్. సపోజ్ పోస్ట్ టౌన్కి రాయలేదు, క్యాంప్కి రాయలేదు, ఊరినే పేరు డెసిగ్నేషన్ రాశారనుకోండి, అప్పుడు హెడ్ క్వార్టర్స్కే పంపించేస్తాం. పార్సల్స్, మనీ ఆర్డర్స్, ఇన్సూర్డ్ ఆర్టికల్స్, వాల్యుబుల్ ఆర్టికల్స్ ఆన్ విచ్ ఎనీ charge is due cannot be delivered in special bags and should therefore be addressed to post town. Suppose parcels, money orders, insure articles, VP articles, ఓకే, అలాగే పోస్టేజ్ డ్యూ ఉన్నటువంటి ఆర్టికల్స్ అనేటువంటివి స్పెషల్ బ్యాగ్లో పెట్టబడవు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. స్పెషల్ బ్యాగ్లో ఏమేమి ఉండవో కూడా తెలియాలి. ఇవన్నీ ఉండవు. ఏవి? పార్సల్స్, మనీ ఆర్డర్స్, ఇన్సూర్డ్, VP లేకపోతే పోస్టేజ్ డ్యూ. ఎందుకు ఉండవండి అంటే ఈ పోస్టేజ్ డ్యూ ఉంటే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయాలి కాబట్టి బ్యాగ్లో కట్టి డెలివరీ చేయడం కుదరదు. ఓకే, అలాగే దేర్ ఫోర్ షుడ్ బి అడ్రస్డ్ టు ద పోస్ట్ టౌన్. అవన్నీ కూడా పోస్ట్ టౌన్కి మాత్రమే వెళ్తాయి అనమాట. అన్పెయిడ్ వచ్చింది, క్యాంప్ అని రాశారు, ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా అది హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోతుంది. ఇఫ్ సచ్ ఆర్టికల్స్ అడ్రస్డ్ క్యాంప్ వితౌట్ అడిషన్ టు ద పోస్ట్ టౌన్ ఆర్ లయబుల్ టు బి సెంట్ టు ద హెడ్ క్వార్టర్స్. కాబట్టి అట్లా క్యాంప్ కని వస్తే అట్లాంటివన్నీ కూడా హెడ్ క్వార్టర్స్కి పంపించబడతాయి అనమాట. ద క్యాంప్ బ్యాగ్ బుక్డ్ యాజ్ పార్సల్ విల్ బి సెంట్ బై సర్ఫేస్ రూట్ అండ్ విల్ బి చార్జ్డ్ విత్ పోస్టేజ్ పేయబుల్ ఆన్ ద పార్సల్ వెయింగ్ 10 kg ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ అండ్ ఇన్సిడెంటల్ చార్జెస్ ఆఫ్ 16 irrespective of weight of the bag subject to maximum of 10 kg. ఒక క్యాంప్ బ్యాగ్ని పార్సల్స్ కూడా పంపించవచ్చు అనమాట. అది ఎలా పంపిస్తారంటే సర్ఫేస్ రూట్ ద్వారా పంపిస్తారు. దానికి ఎంత ఛార్జింగ్ పడుతుందంటే కనుక పార్సల్ వెయింగ్ 10 kg కనుక ఉంటే కనుక దాని మీద ఎంత పడుతుందో అంత మినిమంగా పడిపోద్ది అనమాట. అలాగే అంటే వెయిట్తో సంబంధం లేకుండా 10 kgలకి ఎంత అయితే పడుతుందో అంతా వేసేస్తారు. 5 kg వేసినా 10 kg వేసినా 10 kg రేటు పడిపోద్ది. అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు 17 రూపాయలు అయితే అది వేస్తారు. అలాగే ఇన్సిడెంటల్ ఛార్జెస్ 16 రూపాయలు irrespective of weight of the bag పడుతుంది. సబ్జెక్ట్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ 10 kg అనమాట. 10 kg వరకు మాత్రమే అలౌ చేస్తారు. అలాగే ద క్యాంప్ బ్యాగ్ booked as a parcel will be sent by surface without being enclosed in any bag but along with other mail bags. క్యాంప్ బ్యాగ్స్ అనేటువంటి జనరల్గా వేరే బ్యాగులు అటాచ్ చేయకుండా సపరేట్గానే వెళ్తుందన్నమాట అదర్ మెయిల్ బ్యాగ్స్తో పాటు. ద క్యాంప్ బ్యాగ్ బుక్డ్ యాజ్ ఎయిర్ పార్సల్ విచ్ విల్ బి చార్జ్డ్ విత్ పోస్టేజ్ అట్ ఎయిర్ పార్సల్ రేట్ డిపెండింగ్ అపాన్ ది వెయిట్ ఆఫ్ ద పార్సల్ అండ్ ద రిజిస్ట్రేషన్ ఫీ. In addition, sum of ₹6 only as incidental charges for special arrangements made by the department for collection and delivery of the bag would be realized. ఇందాక మనం చూసాం సర్ఫేస్ రూట్ ద్వారా వెళ్తే కనుక మనము దాని రేట్ చూసాం 16 రూపాయలు ఇన్సిడెంటల్ ఛార్జెస్ 10 kg వరకు పంపిస్తాం. మ్యాక్సిమం 10 kg అనేటువంటిది రెస్పెక్టివ్ ఎంత వెయిట్ ఉన్నా కానీ అదే పడుద్ది అనేది చెప్పాం. 16 రూపాయలు పడుతుంది అని చెప్పాం కదా. ఇక్కడ ఎయిర్ పార్సిల్ ద్వారా అంటే నాకు ఎయిర్ ద్వారా కావాలంటే కనుక అప్పుడు ఏం చేయాలన్నమాట, వెయిట్ ఆఫ్ ద ఎయిర్ పార్సిల్ ప్రకారము రిజిస్ట్రేషన్ ఫీజు, అలాగే 6 రూపాయలు ఇన్సిడెంటల్ ఛార్జెస్ డెలివరీ చేసినందుకు కానీ, స్పెషల్ డెలివరీ అంటే సండేస్ కూడా చేస్తున్నాం మనం, ప్రత్యేకంగా తీసుకెళ్ళిస్తున్నాం కాబట్టి 6 రూపాయలు అనేటువంటి ఇన్సిడెంటల్ ఛార్జెస్ కింద తీసుకుంటారన్నమాట. అది ఆ ఎయిర్ పార్సిల్కి సంబంధించి ఎయిర్ ఫేర్ ఏదైతే ఉంటుందో సర్చార్జ్ అది కూడా తీసుకోవాలి. The camp bag booked as letter mail will not be charged with any additional postage other than registration fee. Registration fee తప్ప మిగతాది ఎయిర్ సర్చార్జ్ అనేటువంటిది వీటికి లెటర్ మెయిల్ ఉంటే కనుక ఎయిర్ సర్చార్జ్ అయ్యే ఉండదు. రిజిస్ట్రేషన్ ఫీ ఒక్కటే మాత్రమే తీసుకుంటారనమాట క్యాంప్ బ్యాగ్ బుక్డ్ యాజ్ లెటర్ అయితే కనుక. ఆల్ చార్జెస్ ఇంక్లూడింగ్ ఇన్సిడెంటల్ చార్జెస్ ఆన్ క్యాంప్ బ్యాగ్ బుక్డ్ యాజ్ అ పార్సల్ ఆర్ ఎయిర్ పార్సల్ షుడ్ బి ప్రీపెయిడ్ ఇన్ సర్వీస్ స్టాంప్స్ ద్వారా అవి కట్టాల్సి ఉంటుంది. క్యాంప్ బ్యాగ్ విల్ బి బుక్డ్ అండ్ డెలివర్డ్ ఆన్ ఆల్ డేస్ ఇంక్లూడింగ్ సండేస్ అండ్ హాలిడేస్. కాబట్టి క్యాంప్ బ్యాగులు కానీ స్పెషల్ బ్యాగులు కానీ బుకింగ్ సండేస్ చేస్తారు, హాలిడేస్ కూడా చేస్తారు, డెలివరీ కూడా సండేస్ అండ్ హాలిడేస్తో సహా అన్ని రోజులు చేస్తారు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేద్దాం స్పెషల్ బ్యాగ్ వర్సెస్ క్యాంప్ బ్యాగ్ టేబుల్లో మీకు చెప్తానని చెప్పాను మొదట్లో. ఇప్పుడు చూడండి, టు హుమ్ స్పెషల్ బ్యాగ్ ఎవరికి అంటే కనుక ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, మినిస్టర్స్, డీజీ గారికి. అలాగే క్యాంప్ బ్యాగ్ ఎవరికంటే హైయర్ ఆఫీసర్స్కి. అలౌడ్ ఎవరికి అలౌ చేస్తారంటే కనుక ఫుల్లీ ప్రీపెయిడ్ ఇన్షూర్డ్ ఇన్లాండ్, అదే ఐఎల్సీ కానీ, పార్సల్స్, పోస్ట్ కార్డ్ కానీ, లెటర్ ఆర్ఎల్ కానీ చేస్తారు. ఏవి ఇంక్లూడ్ చేయకూడదు, నో పార్సల్స్ కానీ, మనీ ఆర్డర్, ఇన్సూర్డ్, వీపీ, డ్యూ ఆర్టికల్స్ ఉన్నాయి చేయకూడదు అనమాట. పోస్టేజ్ డ్యూ ఉన్న ఆర్టికల్స్, ట్యాక్స్డ్ ఆర్టికల్స్ బేసిక్గా చెప్పాలంటే అన్పెయిడ్ ఆర్టికల్స్. క్యాంప్ బ్యాగ్లో వచ్చేసరికి లెటర్స్, పార్సల్స్, ఎయిర్ పార్సల్స్ పంపించుకోవచ్చు దాని యొక్క రేట్స్ ప్రకారం. వాట్ కంటెంట్స్ ఏమేమి ఉండొచ్చు, అఫీషియల్ ఆర్టికల్స్ ఉండొచ్చు, ప్రైవేట్ లెటర్స్ ఉండొచ్చు స్పెషల్ బ్యాగ్లో. క్యాంప్ బ్యాగ్లో మట్టికి ఓన్లీ అఫీషియల్ ఫైల్స్, కరస్పాండెన్స్ మాత్రమే క్యాంప్ బ్యాగ్లో ఉండాలి. పేమెంట్ మోడ్ ఎలా పేమెంట్ చేస్తారు స్పెషల్ బ్యాగ్ సంబంధించి, ఓన్లీ పెయిడ్ లెటర్స్ అలౌడ్, అన్పెయిడ్ లెటర్స్ అమౌంట్ డ్యూ ఉన్నవి స్పెషల్ బ్యాగ్లో అలౌ చేయరు.
అలాగే క్యాంప్ బ్యాగ్ వచ్చేసరికి సర్వీస్ స్టాంప్స్ వేసినా కూడా అలౌ చేస్తారు. ఎప్పుడంటే వెన్ అంటే ఓన్లీ అడ్రస్డ్ క్యాంప్ అని ఉంటే మాత్రమే అవి క్యాంప్కి కానీ స్పెషల్ బ్యాగ్ కానీ చేయొచ్చు అనమాట. సిమిలారిటీస్ రెండింటికి సేమ్గా ఉండే ఏంటి, బుకింగ్ అనేటువంటిది సండేస్ అండ్ హాలిడేస్తో సహా ఎప్పుడైనా చేయొచ్చు అనమాట. రెండు దొట్లో కూడాను నార్మల్ డేస్లో చేయొచ్చు, సండేస్ అండ్ హాలిడేస్లో కూడా చేస్తారు క్యాంప్ బ్యాగ్కి స్పెషల్ బ్యాగ్కి. డెలివరీ కూడా సండేస్ అండ్ హాలిడేస్తో పాటుగా నార్మల్ డేస్లోనూ చేస్తారనమాట. ఇవి బేసిక్గా డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్ బిట్వీన్ స్పెషల్ బ్యాగ్ అండ్ క్యాంప్ బ్యాగ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాసు మళ్ళీ చూద్దామండి. ఫర్ మోర్ మార్క్స్ అండ్ హైయర్ ర్యాంకింగ్ సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు స్పెసిఫిక్గా ఏం చదవాలి, ఎంటీఎస్ జీడిఎస్ టు ఎంటీఎస్ కానీ జీడిఎస్ టు పోస్ట్ మ్యాన్ ఇట్లా సపరేట్గా వీడియోస్ చేయండి అంటే కనుక మీరు కామెంట్స్ పెడితే ఖచ్చితంగా చేస్తానండి. ఈ సంవత్సరం 25కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.